యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్ల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది నా వాక్య ధ్యానము. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుతారు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. ఈ పతిత లోకములో పవిత్రంగా నడుచుకోవాలంటే, ఈ జీవిత యాత్రను ఆనందంగా ముగించాలంటే, మనము దేవునికి ఇష్టమైన రీతిలో ఆయనను సేవించగల సామర్థ్యం కావాలి అంటే మనకున్న బలము చాలదు. మన అల్పమైన బలానికి దేవుని అత్యున్నతమైన బలాన్ని పొందడం నేర్చుకోవాలి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. కాబట్టి ఈ దిన వాక్యాన్ని బట్టి మనం బలహీనులు కాక క్రీస్తు యేసునందు ఉన్న బలమును ధరించుకొని మనలను బలపరిచే దేవుని యందు సమస్తమును చేయగలిగిన వారిగా ముందుకు సాగుదాం. అట్టి కృపను దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము నిత్యము నిన్ను స్తుతిస్తూ నూతన బలముతో నీ కొరకు జీవించే ధన్యతను మా అందరికీ దయచేయమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.